హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనము వినాయక నిమజ్జనము చూస్తున్నాము. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణాలు కొంతమంది అడిగారండి. నేను వాళ్ళకి రిప్లై ఇవ్వకుండా కొన్ని మెసేజ్లు డిలీట్ చేశా. ఇంకా మా ఫ్యామిలీ గురించి అవన్నీ చాలా అడిగారు. నేను అవన్నీ డిలీట్ చేశా అండి. అంటే చూసి కూడా రిప్లై ఇవ్వలేదని ఏమన్నా ఫీల్ అవుతారేమో అనేసి నేను డిలీట్ చేశా ఫ్రెండ్స్. నాకు కామెంట్ చేసిన వాళ్ళు ప్లీజ్ ఏమనుకోకండి. నేను ముందు చెప్తానండి. నాకు ఇప్పుడు కొంచెం చెప్పాలనిపించట్లేదు, అందుకే చెప్తలేను. నేను ఒక టార్గెట్ రీచ్ అయ్యాక అసలు నా గురించి మొత్తం నేను అప్పుడు చెప్తా అండి. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటంటే, నేను ఒక 2 ఇయర్స్ నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నా అండి. అంటే నాకు అవి అనారోగ్య సమస్యలు అయితే కాదండి. అవి కొంతమంది వల్ల వచ్చిన హెల్త్ ఇష్యూస్ అన్నమాట. అంటే నేను నిద్రపోకపోవడం, తినకపోవడం, అట్లా ఎక్కువ ఆలోచించడము. ఇంకా ఏం జరిగిందంటే, నేను చాలా మంచిగా పేరుగా ఉండేదాన్నండి. చాలా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చి మొత్తం పింపుల్స్ అయ్యి ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది. చూసి అర్థమవుతుంది, నా స్కిన్కి నా ఫేస్కి డిఫరెంట్ తెలుస్తుంది. ఎందుకంటే నేను నిద్రపోకపోవడం వల్ల, ఎక్కువ ఆలోచించడం వల్ల, ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకోవడం వల్ల అట్లా అయిందనమాట. ఇప్పుడిప్పుడే క్యూర్ అవుతున్నా, కొంచెం నేను సెట్ అవుతున్నా అని అనుకుంటున్నా. ఇది కొంచెం విలేజ్లో అండి వీడియో. ఏమన్నా అటు ఇటు ఉంటే కొంచెం ఇగ్నోర్ చేయండి, ఏమనుకోకండి. తర్వాత ఇక యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, నేను ఈ అనారోగ్య సమస్యలు, ఇవన్నీ మెంటల్ టెన్షన్స్, ఇవన్నీ వీటి నుంచి బయటపడాలని చాలాసార్లు ఆలోచించి సైకాలజీ గురించి, ఇంకా మోటివేషన్స్ అవి ఇవి చాలా చూసా అనమాట. చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను ఏదో ఒక ఇంట్లో పనే కాకుండా ఏదో ఒకటి మంచి వర్క్లో బిజీ అయిపోతే అలాంటి ఆలోచనలన్నీ, ఆ గోలలు అవి ఇవి అన్నీ మర్చిపోయి నేను మంచిగా హెల్తీగా ఉంటానేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు హెల్త్ ఇష్యూస్ ఎట్లా అంటే హై బీపీ, మైగ్రేను, ఇంకా ఇంకా ఏదేదో ఉందిలేండి. ఎక్కువ యాంగ్జైటీ వచ్చిందండి. బాగా యాంగ్జైటీ వచ్చేది నాకు. అసలు నాకు నచ్చని ఫేస్ చూసిందనుకో, నాకు వెంటనే బీపీ, యాంగ్జైటీ కంపల్సరీ వస్తాయి అన్నమాట. అట్లా అనమాట. ఇక అసలు వాటన్నిటి నుంచి నేను బయటపడాలంటే నేను ఏదో ఒక పని చేసుకోవాలి అనుకున్నా. ఫస్ట్ జాబ్ చేద్దాం అనుకున్నా. కానీ పిల్లలతోటి నాకు ఇంట్లో పని ఇదంతా ఉంటుంది కాబట్టి ఇంకా నేను చేయలేను. అయినా హెల్త్ బాగాలేదు కదా, బయట పోయి ఇబ్బంది పడి ఇంకేమన్నా అవుతుందేమో అని నేను చేయొద్దు అనుకున్నా. తర్వాత ఇక ఇంట్లో వీడియో తీసి కొంచెం ఎడిటింగ్ నేర్చుకున్నట్లు ఉంటుంది. కొద్దిగా మన యూట్యూబ్ ఫ్యామిలీతో ఉంటే కొద్దిగా అన్నీ తెలుస్తుంటాయి కదా అనేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను 45 డేస్ అవుతుందండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, మనసంతా హాయిగా ఉందన్నమాట. చాలా విషయాల్లో రిలాక్సేషన్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా నా మనసులో ఉన్న బాధ అవి ఇవి మొత్తం ఎటో వెళ్ళిపోయినాయండి. కాన్సన్ట్రేషన్ మొత్తం యూట్యూబ్ మీద పెట్టాను అనమాట. ఈరోజు ఏం చేయాలి, దేని గురించి మాట్లాడాలి ఏంటి అనేసి మొత్తం యూట్యూబ్ మీద పెట్టిననమాట. ఇక అవి వదిలేసిన కాబట్టి ఒక 95% అయితే నేను ఇప్పుడు బాగున్నా అని నాకు అనిపిస్తుంది. ఇంకొంచెం నాలో కూడా చేంజ్ వచ్చింది. అప్పుడైతే నేను చాలా నా ఫేస్ నేను చూసుకోవడానికే భయపడేదాన్ని అనమాట. ఇంకా ఎంతోమంది అడిగిరండి. నాకు తెలిసిన వాళ్ళల్లో 90% అందరు అడిగిరనమాట, ఏమైంది ఇట్లా అయినావు, ఏమైంది ఇట్లా అయిపోతున్నావు, ఎందుకు ఏంటి అంటే, ఇక నేను చెప్పుకోలేకపోయేదాన్ని. చెప్పుకుంటే ఇంకెట్లా ఉంటుందో పరిస్థితి, ఎందుకు చెప్పుకోవడం అని నేనేం చెప్పకపోయేదాన్ని. ఇక చెప్పిన కొద్దీ మళ్ళీ గుర్తు చేసుకున్నాను అనుకోండి, ఆ డే మొత్తం ఇక ఘోరంగా ఉంటుంది అనమాట. అట్లా అనేసి నేను ఇంకా దాని నుంచి బయటపడడానికి యూట్యూబ్ స్టార్ట్ చేసిన. 45 డేస్ అవుతుంది. నాకు మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తురండి. ఏమో నాకు తెలిసింది నేను చేస్తున్నా. కుకింగ్ గురించి నాకు టైలరింగ్ వచ్చు, వంటలు కూడా మంచిగా చేస్తా. ఏదో ఒకటి చేయాలి కదా అనేసి నాకు తెలిసినలో నేను చేస్తున్నా. సబ్స్క్రైబర్స్ కూడా బాగా వస్తురండి. థ్యాంక్ యూ అందరికీ నన్ను సపోర్ట్ చేసినందుకు. నాకు యూట్యూబ్ ఫ్యామిలీ ఉంటే చాలా అనిపించింది. ఎందుకంటే నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎంతో బాధ పెడితే కానీ నేను వాళ్ళని పక్కన పడేస్తాను అనమాట. సో నేను వాళ్ళని పక్కన పడేసాను. నాకు వద్దు అనేసి చెప్పేసి మరీ వదిలించుకున్నాను అనమాట. ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే. నేను, నా భర్త, నా పిల్లలు హాయిగా ఉందండి. నాకైతే ఇంకా వేరే మెంటల్ టెన్షన్స్ పెట్టుకోవద్దని ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను బాధపడితే నా ఫ్యామిలీ వాళ్ళని చూడలేకపోతున్నాను అనమాట. అసలు నా పిల్లల మొహము, నా హస్బెండ్ మొహం చూస్తే ఇంకా అసలు అట్లా ఘోరం అనమాట.
ఇంకా నేను ఎట్లయిందంటే నా పరిస్థితి యాంగ్జైటీ వీటి వల్ల ఎట్లయిందని అంటే అసలు ఇంకా నా లాస్ట్ స్టేజ్ అనుకున్నా నేనైతే, ఇంకా అయిపోయింది నాకు అని అనిపించింది. కానీ ఏ దేవుడి దయ వల్లనో మాత్రం నేను ప్రశాంతంగా సేవ్ అయ్యి ప్రశాంతంగా ఉన్నా అని అనిపిస్తుంది. కానీ ఎట్లుంటుందో ఏంటో అండి తెలియదు. ఇంకా నాకు ఈ యూట్యూబ్ మాత్రం మంచిగా హెల్ప్ చేసిందండి. ప్రశాంతంగా ఉంది. ఇట్లనే ఏదో ఒకటి నాకు తెలిసిన వీడియోస్ నా గురించి అయితే నేను చాలా చెప్పాలండి, కానీ ఇప్పుడు నేను కొంచెం నాకు చెప్పాలనిపించినప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకున్నాను అనుకోండి, ఆ డే మొత్తం కొన్ని రోజులు మైండ్ ఖరాబ్ అయిపోతుంది అనమాట. అందుకోసమని నేను ఇప్పుడే సెట్ అవుతున్నా కాబట్టి ఇప్పుడేమో అవి పట్టించుకోవద్దని వదిలేసిన. నాకు తెలిసిన వాటిల్లో ఏదో ఒకటి చేసి యూట్యూబ్లో పెడతా. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు వదిలేస్తారు. చేసేది ఏముందండి, మన అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా. కానీ 800 మంది సబ్స్క్రైబర్స్ 45 డేస్లో వచ్చిరంటే ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచిగా వీడియోస్ చేస్తాను. మేము ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వినాయక చవితికి, శ్రీరామనవమికి అసలు ప్రపంచంలో ఎక్కడున్నా ఇంటికి వెళ్తామండి. ఈరోజు మంచిగా ఉండి నేను వినాయక పూజ చేసుకుంటున్నా కాబట్టి గణేషునికి నేను కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, నన్ను ఎప్పుడు మంచిగా చూడాలనేసి. ఇక మా పంతులు గారు మాకు తెలిసిన వాళ్ళు మంచిగా చేస్తారండి. మేమైతే ఎప్పుడు వెళ్తుంటాము, కంపల్సరీ వెళ్తాము, లడ్డు పాట పాడుతుంటాం. ఈ గణపతిని అయితే మేమే ఇప్పించినామండి. మేము ఒక 9 ఇయర్స్ గణపతిని ఇప్పించాలని ఒక సంకల్పం పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు 3 ఇయర్స్ అనమాట. 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 6 ఇయర్స్ మిగిలి ఉన్నాయి అనమాట. 6 ఇయర్స్ కూడా మంచిగా గణపతిని ఇప్పించి ఇలాగే విజయవంతం కావాలని కోరుకుంటున్నాను నేను. అసలు మేము ఈ 6 ఇయర్స్ గణపతిని ఎందుకు ఇప్పిస్తాము అని మొక్కుకున్నాము, ఆ సంకల్పం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.